హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ రాజా యూట్యూబ్ ఛానల్. గైస్, మనకైతే యాపిల్ వాళ్ళ iOS 26.5 RCS వర్షన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ స్క్రీన్ పైన చూసారంటే నాకు వచ్చిన అప్డేట్ ఫైల్ సైజు 7GB సంథింగ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీకు 7GB అయితే ఎగ్జాక్ట్గా అయితే వస్తుందని నేనైతే చెప్పలేను. మీ డివైస్ని బట్టి మీ ఫైల్ సైజ్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే అప్డేట్ చేసిన తర్వాత ఏమేమి ఫీచర్స్ యాడ్ చేశారు, బగ్స్ ఎలా ఉన్నాయి, బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మొబైల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీకే అర్థమవుతుంది. సో ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, వీడియోని స్టార్ట్ చేయడం ముందు నాకు చిన్న రిక్వెస్ట్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వచ్చినట్లయితే చెప్పా కదా, iOS 26.5 RCS వర్షన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందని. ఇందులో మనం ఫస్ట్గా మనం బిల్ నెంబర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీనికోసం మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి కిందకి స్క్రోల్ చేయగానే ఇక్కడ జనరల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి మరి ఇక్కడ చూసారంటే అబౌట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేశారంటే మరి ఇక్కడ టాప్లో చూసారంటే iOS వర్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ టాప్లో చూసారంటే iOS 26.5 కనబడుతుంది కదా, దానిపైన ట్యాప్ చేశారంటే మీకు బిల్ నెంబర్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు 23F75 అయితే మీ బిల్ నెంబర్ అయితే జనరేట్ అవ్వడం జరిగింది. ఇంకా అలాగే నెక్స్ట్ ఇందులోనే మోడర్న్ ఫిల్మ్ వేర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మోడర్న్ ఫిల్మ్ వేర్ అనేది 4.51.04 అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా అలాగే iOS 26.5 RCS వర్షన్తో పాటు iPadOS 26.5 RCS వర్షన్, MacOS, WatchOS, HomePadOS, TVOS, VisionOS వీటన్నిటికీ అయితే iOS 26.5 RCS అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు మనం ఈ అప్డేట్ చేసిన తర్వాత ఫ్యూచర్స్ చూసుకున్నట్లయితే ఇందులో మొదటి చూసుకున్నట్లయితే ఈ అప్డేట్ చేసిన తర్వాత కొత్తగా వాల్ పేపర్స్ అయితే వీళ్ళు యాడ్ చేయడం జరిగిందనమాట. దానికోసం మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి కిందకి స్క్రోల్ చేయగానే ఇక్కడ వాల్ పేపర్ ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేశారంటే మరి ఇక్కడ చూసారంటే యాడ్ న్యూ వాల్ పేపర్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి మరి ఇక్కడ కిందకి స్క్రోల్ చేశారంటే ఇక్కడ చూసారంటే ప్రైడ్ వాల్ పేపర్స్ అయితే కొత్తగా వీళ్ళు రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా రకాల ప్రైడ్ వాల్ పేపర్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఈ వాల్ పేపర్స్ అనేది ఓన్లీ ఐఫోన్ మొబైల్ అయితే కాదు, ఐఫోన్ వాచెస్ లో కూడా రిలీజ్ చేయడం జరిగిందనమాట ఇలాంటి ప్రైడ్ వాల్ పేపర్స్. ఇంకా అలాగే iOS 26.5 RCS వర్షన్ లో కూడా RCS మెసేజింగ్ అనేది అలాగే స్టేబుల్ గా అయితే పెట్టడం జరిగిందనమాట వీళ్ళు. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, దీనికోసం సెట్టింగ్స్ ఓపెన్ చేసి కిందకి స్క్రోల్ చేశారంటే యాప్స్ లో వెళ్ళి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ లో మెసేజ్ అని సెర్చ్ చేయగానే ఇక్కడ మెసేజ్ అప్లికేషన్ ఓపెన్ చేసి కిందకి స్క్రోల్ చేశారంటే ఇక్కడ చూసుకోవచ్చు RCS మెసేజింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేశారంటే ఇక్కడ RCS మెసేజింగ్ అనేది వీళ్ళు స్టేబుల్ గా అయితే పెట్టడం జరిగిందనమాట ఈ iOS 26.5 RCS అప్డేట్ లో. ఇంకా అలాగే నార్మల్ గా iOS 26.5 బీటా 4 లో కానీ బీటా 3 లో కానీ అక్కడ మనం మ్యాప్స్ లో అయితే యాడ్స్ వస్తాయని మనం మాట్లాడుకున్నాం కదా, ఇందులో కూడా iOS 26.5 RCS అప్డేట్ లో కూడా ఇక్కడ మ్యాప్స్ ఓపెన్ చేయగానే యాడ్స్ అయితే మీకు కనిపించడం జరుగుతుంది అనమాట. దీంతో యాడ్స్తో పాటు ఇక్కడ సర్చ్ ఆప్షన్ లో వెళ్ళగానే గ్యాస్ స్టేషన్స్, ట్రైన్ స్టేషన్స్, హోటల్స్, లంచ్, పార్కింగ్, కెఫేస్ ఇలా అయితే ఆప్షన్ అయితే వీళ్ళు స్టేబుల్ గా అయితే పెట్టడం జరిగిందనమాట iOS 26.5 వర్షన్ లో. ఇంకా అలాగే iOS 26.5 RCS అప్డేట్లో ఎలాంటి సిరి కానీ యాపిల్ ఇంటెలిజెన్స్ కానీ ఎలాంటి ఫ్యూచర్స్ అయితే వీళ్ళు తీసుకురావడం లేదనమాట. ఇంకా ముందుకు ఏమన్నా iOS 26.5 ఫైనల్ RC అప్డేట్లో ఏమన్నా తీసుకురావచ్చు. ఆ అప్డేట్లో కనుక వాళ్ళు చేంజ్ చేశారంటే సిరి కానీ యాపిల్ ఇంటెలిజెన్స్ కానీ మీకైతే పక్కా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. ఇంకా అలాగే అప్డేట్ చేసిన తర్వాత బెంచ్ మార్క్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ CPU బెంచ్ మార్క్, GPU బెంచ్ మార్క్ అయితే ఉంది కదా. మనం CPU బెంచ్ మార్క్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసారంటే CPU హిస్టరీ అనేది సింగిల్ కోర్ స్కోరు 2410 ఉంది, మల్టీ కోర్ స్కోరు 5969 అయితే ఉందన్నమాట. ఇంకా అలాగే నెక్స్ట్ మనము GPU బెంచ్ మార్క్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే GPU హిస్టరీలోకి వెళ్ళగానే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, GPU మెటల్ స్కోర్ అనేది 18741 అయితే ఉందన్నమాట. ఇంకా అలాగే అప్డేట్ చేసిన తర్వాత మొబైల్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ స్మూత్గా అయితే స్పీడ్గా అయితే మన మొబైల్ వర్క్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నా మొబైల్ అయితే స్మూత్గా వర్క్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట స్పీడ్గా. అలాగే ఇంకా అలాగే ఈ అప్డేట్ చేసిన తర్వాత బ్యాటరీ ఇష్యూ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఈ అప్డేట్ చేసిన తర్వాత బ్యాటరీ అయితే ఎలాంటి ఇష్యూ అయితే నాకు కనబడడం లేదనమాట. ఇంకా అలాగే ఈ అప్డేట్ మీద నా ఒపీనియన్ అడిగినట్లయితే ఈ అప్డేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ అప్డేట్ చేసిన తర్వాత బ్యాటరీ కానీ మొబైల్ పర్ఫార్మెన్స్ కానీ ఎలాంటి బెగ్స్ అయితే లేవన్నమాట. ఇంకా అలాగే ఇక్కడ కొత్త వాల్ పేపర్స్ కూడా ప్రైడ్ వాల్ పేపర్స్ కూడా యాడ్ చేయడం జరిగింది అనమాట వీళ్ళు. ఇంకా అలాగే నెక్స్ట్ ఫైనల్ RC అప్డేట్ అయితే వీళ్ళు నెక్స్ట్ వీక్ లో 11 or 12 అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ 11 or 12 రిలీజ్ చేసిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ అయితే నేను పక్కా షేర్ చేస్తాను. సో ఫైనల్ గా ఇదన్నమాట ఈ iOS 26.5 RCS అప్డేట్ గురించి. ఈ ఇన్ఫర్మేషన్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి యూస్ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బెస్ట్ అప్డేట్ తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.